UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్లో మరి ఇంకొక కోట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాస్త పెద్దగా ఉంటుంది, కానీ దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే, జేబులో రూపాయి లేనప్పుడు సంపాదించడానికి 1000 మార్గాలు ఆలోచించగలిగే మనసు, 1000 రూపాయలు ఉన్నప్పుడు అవి ఎలా కాపాడాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఆగిపోతుంది. చిత్రమైన మనసు. ఒకసారి చెప్పండి సార్ దీని గురించి. యాక్చువల్లీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ తక్కువ, ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి దీని గురించి నేను చెప్పక్కర్లేదు. సి వాట్ హ్యాపెన్స్ హియర్, మన దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఎట్లా 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 అని మైండ్ అంతా రకరకాలుగా ఇట్లా చేస్తే సంపాదించవచ్చు, అట్లా చేస్తే సంపాదించవచ్చు, అది చేస్తే సంపాదించవచ్చు, ఇది చేస్తే సంపాదించవచ్చు. అంటే ఇక్కడ 1000 రూపాయలు 1000 రూపాయలని ఫిక్స్ కాకండి. సమ్ ఎక్స్ అమౌంట్ అంటే ఆ డబ్బులు సంపాదించడానికి, ఆ 1000 రూపాయలు సంపాదించడానికి ఏమేం చేస్తే సంపాదించగలం, ఎలా చేస్తే సంపాదించగలం, వీటితో కాంటాక్ట్ అవ్వాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా. కెన్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ థాట్స్. ఎందుకంటే డబ్బులు అవసరం కాబట్టి సంపాదించాలనే కసి మీద ఏం చేస్తున్నాం మనిషి. ఇదే ఎన్ని రకాల వేస్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మెథడాలజీస్ ఉన్నాయి, లేదా ఎన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, అన్నిటినీ చూస్తాడు. అవును, రైట్. అదే ఆ డబ్బు జేబులోకి వచ్చినాయి. ఇప్పుడు వాడి థాట్ ఒకటి, దీన్ని ఎట్లా కాపాడాలి, ఖర్చు అయిపోతాయి కదా, వచ్చినాయి ఇది ఖర్చు అయిపోతాయి, దీన్ని ఎట్లా కాపాడాలి, అదొక్కటే ఆలోచన ఉంటుంది. అదొక్కటే ఆలోచన. కానీ ఇక్కడ మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ యువర్ మైండ్. నీ మైండే 0 నుంచి 1000 చేసింది. అవును, 0 నుంచి 1000 చేసింది. ఇప్పుడు 1000 into 1000 ఎంత? 10 lakhs. 10 lakhs 1 lakh? లక్ష, 10 లక్షలు. 0 నుంచి 1000 చేయగలిగినప్పుడు 1000 10 lakhs చేయగలుగుతాం. ఆల్రెడీ మనం ఇక్కడ 1000 టైమ్స్ చేసాం కాబట్టి అక్కడ నుంచి ఇంకో 1000 టైమ్స్ అంటున్నారు. చేయగలుగుతాం. యువర్ మైండ్ ఈజ్ హ్యావింగ్ దట్ కెపాసిటీ. ఈ 10 lakhs చేయగలిగే యాటిట్యూడ్ వదిలిపెట్టి ఈ 1000 ఎట్లా కాపాడాలనే ఒకే ఆ థాట్ మీద ఆగిపోతుంది. యాజ్ ఎఫ్ ఇక్కడి నుంచి ఫ్యూచర్ లేదు, ఇక్కడి నుంచి నువ్వు ఇంకేం చేయలేవు అనమాట. అవును, ఇది కాపాడుకోవటమే నీకున్న బిజీనెస్ పని. అన్నిటికంటే బిజీ పని ఏంటంటే ఇది కాపాడుకోవడం. ఈ 1000 రూపాయలు కాపాడుకోవడం ఎట్లా కాపాడాలి, ఏం ఖర్చులు వచ్చినాయి, ఇప్పుడు ఎవరో పోయి తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇది కాదు, అది కాదు, ఇది ఆడెవడైనా వచ్చి సరే ఇప్పుడు అరే 1000 రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యి, లేదా ఒక కోర్సులో జాయిన్ అవ్వు, ఒక బుక్ కొనుక్కో, లేదా ఒక వీడియో కోర్స్ జాయిన్ అవ్వు, లేదా ఒక దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి, అవుతాయి కదా, అయిపోతాయి, ఇవే అయిపోతాయి. ఫోకస్ డైవర్ట్ అవుతుంది. అయిపోతే ఏమవుతుంది, ఆల్రెడీ 0 నుంచి 1000కి వచ్చావుగా, మళ్ళీ సంపాదించుకో. ఈ ధైర్యం ఉండదు అనమాట. ఈ ధైర్యం లేకుండా ఈ 1000 వచ్చిందని దీన్ని ఎట్లయినా కాపాడాలి. అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఒకటి, ఈ 1000 పోయినా నువ్వు 0 నుంచి 1000కి వచ్చాక మళ్ళీ 0 నుంచి 1000కి రాగలుగుతావు, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లేదా నువ్వు ఆల్రెడీ ఏమీ లేని దగ్గర నుంచి నువ్వు 1000 రూపీస్ చేసావు కానీ 1000ని మళ్ళీ ఇంకో 1000 టైమ్స్ చేసి 10 lakhs దాకా వెళ్ళిపోవచ్చు. కనీసం 1 lakh వెళ్ళొచ్చా? అవును, 100 టైమ్స్ కనీసం. వదిలి కనీసం 10 times, 10,000 కదా, లేదు కనీసం డబుల్ అట్లీస్ట్. అంటే యూ కెన్ బి ఎ ప్రోగ్రెసివ్. నువ్వు డెవలప్ కావచ్చు. ఈ 1000 రూపీస్ని అలాగే పట్టుకోకుండా నువ్వు నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవ్వాలి అని ఆలోచన చేస్తే, ఇదే మైండ్ 0 నుంచి 1000 ఇచ్చింది కాబట్టి ఈ 1000ని 2000 కనీసం చేయగలిగే ఆలోచన చేస్తుంది. అవును, బట్ అవర్ మైండ్ వీఆర్ కీపింగ్ ఇట్ బిజీ ఇన్ సేవింగ్ దిస్ 1000. ఈ 1000ని ఎట్లా కాపాడాలి, అందుకే ప్రోగ్రెస్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ దాకా వస్తారు ప్రోగ్రెస్ అవ్వడం. అందుకే మీరు చూడండి, చాలామంది మన లైఫ్లో, మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు మన లైఫ్లో, వాడు ఒక స్టేజ్ సంపాదిస్తాడు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, లేకపోతే 50 లక్షలు ఏదో సంపాదిస్తాడు, ఇక అక్కడ అయిపోతాడు. మా ఓన్ ఒక పార్టిసిపెంట్, మాకు వీఆర్ మనీ మ్యాగ్నెట్ అని ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి వచ్చాడు. వచ్చిన 3 monthsలో ఈ కుడ్ కన్స్ట్రక్ట్ ఏ హౌస్ విత్ 45 lakhs. అండ్ అఫ్ కోర్స్ అంతకుముందు రిసోర్సెస్ ఉన్నాయి కానీ ఎట్లా చేయాలో అర్థం కాలేదు. వాడికి రిసోర్సెస్ అన్ని సెట్ చేసాం, మన ట్రైనింగ్లో కొంచెం క్లారిటీ వచ్చింది, ఐడియా వచ్చింది, చేసాడు. 3 months 4 monthsలో 45 lakhs పెట్టి ఇల్లు కట్టాడు. తర్వాత కనపడ్డు ప్రతిసారి వాట్ నెక్స్ట్ అంటున్నాను నేను. అవును, వాట్ నెక్స్ట్ అంటుంటే అది ఇంకెంతకంటే ఏంది, సాటిస్ఫాక్షన్ వచ్చింది, అక్కడ ఫియర్ వచ్చింది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి. ఎందుకంటే ఏం చేస్తాం, ఉన్నది పోతే
అవును. ఇప్పుడు ఏదో ఒక లెవెల్లో మనం దీన్ని కాపాడుకున్నాం. సరే దీన్ని 45 lakhs ఇల్లు వచ్చింది. దీన్ని మెల్లిగా అట్లా ఒక 10-20 years అనుకో ఎంతో అవుతుంది ఈ ల్యాండ్ కాస్ట్ అది ఇదంతా. సో ఇట్ ఇస్ కూల్ కదా, అంతకంటే ఎక్కువైంది. హ్మ్. ఇప్పుడు మనం దీన్ని కాపాడుకుని మనం సర్వైవ్ అయితే చాలు. హ్మ్. సింగిల్ పాయింట్. సో కాపాడుకుని సర్వైవ్ అవ్వడానికి రాజశేఖర్ అవసరం లేదు. హ్మ్. సో గ్రో కావాలంటే రాజశేఖర్ కావాలి. ఇప్పుడు నాకు గ్రోతే అవసరం లేదు కదా. అవును. సో ఐ కెన్ బీ ఇన్ దట్. హ్మ్. సో నౌ హీఈస్ బిజీ ఇన్ సేవింగ్ దట్ వాట్ ఎవర్ హీ కుడ్ మేక్ అనమాట. ఓకే. అదే అంటే జీరో నుంచి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఒక 3-4 monthsలో వెన్ ఐ కుడ్ డూ దిస్ మచ్, అంటే ఒక 3-4 months జర్నీలో నేను చేయగలిగినప్పుడు జర్నీ కంటిన్యూ చేస్తే ఐ కెన్ మీట్ ఎనీవేర్. అవును. మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ కమ్ టు మీ, రీచ్ టు ఎ లెవెల్, డిస్కార్డ్. యెస్. ట్రై టు హోల్డ్ దెమ్, ద మోర్ ఐ ట్రై టు హోల్డ్ దెమ్ ద మోర్ దే ఎస్కేప్. హ్మ్. ఎంత పట్టుకుందామని చూస్తే అంత ఎస్కేప్ అవుతారు అన్నమాట, పారిపోతారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటంటే రిచ్నెస్ అండ్ సక్సెస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. హ్మ్. అందరూ దాన్ని తట్టుకోలేరు, అందరూ దాన్ని హ్యాండిల్ చేయలేరు. అంటే సక్సెస్ కానీ రిచ్నెస్ కానీ ఇట్ ఈస్ లైక్ ఏ అరబీ హార్స్. హ్మ్. అరబీ హార్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎంజాయస్, బ్యూటిఫుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, చాలా విగరస్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. హ్మ్. ఆ హార్స్ని రైడ్ చేయాలంటే రైడ్ చేసే వాళ్ళు కూడా దమ్ము ఉండాలి. హ్మ్. తెచ్చియంగానే కాదు, అరబిక్ హార్స్ తెచ్చియంగానే కాదు, అవును. నా సక్సెస్ ఏదో విధంగా, సక్సెస్ రిచ్నెస్ ఏదో విధంగా రావచ్చేమో, కానీ రాగానే కాదు, దాన్ని హ్యాండిల్ చేయటం అనేది దట్ రియల్లీ నీడ్స్ దట్ దమ్. హ్మ్. ఆ దమ్ ఉండాలి మనకి. ఆ దమ్ము లేనప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్‌గా చెప్పారు సార్. చాలా మంది కూడా ఒక పాయింట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అక్కడే స్టేబుల్ అయిపోతూ ఉంటారు. అక్కడి నుంచి గ్రో గారనమాట. సో, గ్రో అవ్వాలి అంటే అలాంటి మైండ్ సెట్ ఉండాలి. మనకు మైండ్‌లో ఆ సాచురేషన్ కూడా రాకూడదు. అప్పుడే మనం ఇంకా లైఫ్‌లో మీరు చెప్పినట్టు ఫస్ట్ 0-1000 నుంచి మళ్ళీ ఎంతో అట్‌లీస్ట్ డబుల్ అయినా అలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.